నేను అనుకుంటున్నా ఈరోజు నా వయసు 20 25 నాకు మెటబాలిక్ డిజార్డర్స్ రావద్దు. మా నాన్నకి షుగర్ ఉంది. మా ఇంట్లో వాళ్ళకి బీపీలు ఉన్నాయి. నాకు రాకుండా నేనేం చేయాలి? దట్ ఈస్ వై వీఆర్ హియర్. మేము ప్రివెంటివ్ న్యూట్రిషన్ గురించి ఎక్కువ మాట్లాడతాం. వచ్చిన తర్వాత మీకు సైకలాజికల్లీ ఆల్సో యూ స్టార్ట్ ఫీలింగ్ వెరీ లో. మెటబాలిక్ అంటే ఇప్పుడు థైరాయిడో లేకపోతే పీసీఎస్ఓ ఇవన్నీ కూడా కనిపించకుండా చాలా ఇంపాక్ట్ చేస్తాయి వాళ్ళ మెంటల్ హెల్త్ ఇంపాక్ట్. మీకు ఒక రోగం వచ్చిన తర్వాత మీరు ఏదైతే రిపేర్ కోసం చూస్తున్నారో అప్పుడు మీరు ఎగ్జాస్ట్ అయిపోతారు. బికాస్ బాడీ సహకరించదు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ మైండ్ కూడా సహకరించడం మానేసిద్ది. సో అప్పుడు మీరు ఈ మెడికల్ సిస్టమ్ మీద బిలీఫ్ని కోల్పోతారు. ఎందుకు ఎంతమందిని చూడాలి, ఇంకేం చేయాలి అని. మా కన్సల్టేషన్స్లో ఇవే చూస్తాం రోజు. ఏడుపే ఇంకా ఐబిఎస్ గురించి చెప్పేటప్పుడు లిటరలీ బాగా ఏడుస్తారు. బికాజ్ డాక్టర్స్ చెప్పడం ఐబిఎస్కి ఎక్కడ సొల్యూషన్ ఉండదు అని చెప్తారు. మాకు డిఫరెంట్ వర్షన్ ఉంటుంది. సో డిసీజ్ వచ్చిన తర్వాత మనం వాటికి సొల్యూషన్ వెతుక్కొని సంపాదించిన డబ్బులన్నీ అక్కడే ఖర్చు పెట్టే బదులు ప్రివెంటివ్